పోగొట్టుకున్న తన బ్యాగీ గ్రీన్ క్యాప్ తిరిగి దొరికిందని ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశాడు. 2 రోజులుగా తాను మోస్తున్న భారం దిగిపోయిందని అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు. ఇటీవల వార్నర్ తన బ్యాగ్ ను పోగొట్టుకున్న విషయం తెలిసిందే. అందులో తన పిల్లల వస్తువులతో పాటు బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉందని వార్నర్ చెప్పాడు. పాకిస్తాన్ తో ఆఖరి టెస్ట్ కోసం మెల్బోర్న్ నుంచి సిడ్నీకి వస్తున్న దారిలో బ్యాగ్ మిస్ అయి ఉంటుందని వార్నర్ భావించాడు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించినా బ్యాగ్ ఆచూకీ దొరకలేదని వార్నర్ వివరించాడు. బ్యాగీ గ్రీన్ తనకి ఎంతో సెంటిమెంట్ అని తిరిగి ఇచ్చేమని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ కూడా స్పందించారు. బ్యాగీ గ్రీన్ క్యాప్ మిస్ అయిందా? ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. డేవిడ్ వార్నర్ 100కు పైగా టెస్టుల్లో ఆస్ట్రేలియా తరపున పోరాడాడు. చివరి టెస్టు ఆడుతున్న వార్నర్ తన బ్యాగీ గ్రీన్ ధరించడమే గౌరవం. అందరూ అతడి కోసం సాయం చేయడానికి ప్రయత్నించండి అని ఆసీస్ ప్రధాని పోస్ట్ చేశాడు. అనంతరం వార్నర్ బ్యాగీ గ్రీన్ కోసం విస్తృతంగా గాలించారు. 2 రోజుల తర్వాత సిడ్నీలోని ఆస్ట్రేలియా జట్టులో ఉంటున్నటువంటి హోటల్లో క్యాప్ దొరికింది. నా బ్యాగీ గ్రీన్ ను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని వార్నర్ ఆ తర్వాత మరొక వీడియో కూడా పోస్ట్ చేశాడు.